నీ రక్తమిచ్చి విమోచించినావే
భయం అనేటువంటిది అధికమవుతుంది. కనుక దేవుని వాక్యము మనం వింటున్నవి, మనం చూస్తున్నవి, లోకం మనతో ఏం మాట్లాడుతుందో, వైద్యులు మనతో ఏం మాట్లాడుతున్నారో, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం మాట్లాడుతుందో, వీరందరూ కూడా ఏం మాట్లాడుతున్నారో, మరి బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలు, దేవుడు మనతో మాట్లాడుతున్న విషయాలు అవి భిన్నంగా అనిపిస్తున్నాయి అనేకసార్లు. లేక దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మనల్ని ధైర్యపరుస్తున్నాడు, ఆయన మనల్ని భయపడొద్దు అంటున్నాడు. ఏ పరిస్థితి ఎలా ఉన్నా భయపడొద్దు, నువ్వు లోకమంతా తెగులున్నా కూడా నువ్వు భయపడొద్దు. నీ ప్రక్కన 1000 మంది పడినా, కుడి ప్రక్కన 10,000 మంది కూలినా అపాయము నీ యొద్దకు రాదు. ఇలాంటి వాక్యాలు ఎన్నో విషయాలు బైబిల్లో మనం చదువుతున్నాం. అయితే అవి మనం చదవాలి, మనం వినాలి, మనం గ్రహించాలి, వాటిని మనం నమ్మాలి. అప్పుడు దేవుని యొక్క శక్తిని మనం చూడగలుగుతాం. దేవుని కార్యాలు ప్రియులారా మన పట్ల జరగడం మనం చూస్తాం. ఎందుకంటే లోకంలో పరిస్థితులు ఎలా ఉన్నా, రాజ్యాలు కూలిపోతున్నా, పతనమైపోతున్నా, దేశాల యొక్క ఆర్థిక పరిస్థితి ఎంతో దుస్థితిలోకి వెళ్ళిపోతున్నా కూడా, ఏం జరుగుతున్నా కూడా దేవుడు అంటున్నాడు, ఐఎమ్ స్టిల్ ఆన్ ద థ్రోన్. నేను సింహాసనం మీద ఉన్నాను, నేను పరిపాలన చేస్తున్నాను, నేను ఆధిపత్యము కలిగి ఉన్నాను. కనుక దేవుని మాటలు మనం వింటుంటే దేవుడు మనతో ఉన్నాడు, మన సృష్టికర్త అయిన దేవుడు మనల్ని పరిపాలన చేస్తున్నాడు. ఆయనే లోకములో అన్నిటిపైన ఆధిపత్యం కలిగి ఉన్నటువంటి దేవుడు, ఆయనే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అనే సత్యాన్ని ఈరోజు మనం ఎప్పుడైతే గ్రహిస్తున్నామో, లోకంలో మనం వింటున్నవి అవి మనల్ని ఎంత భయపెట్టే విషయాలైనా, అవి ఎంత వాస్తవాలైనా, ఎంత అసాధ్యమని మనకు అనిపించినా కూడా వాటన్నిటి కూడా సాధ్యపరచగలిగే దేవుడు, మన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ దేవుని వాక్యం ద్వారా, జీవ గ్రంథం ద్వారా. దేవుని వాక్కును దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఆ విషయాలను ఈ రోజున ఈ పరిస్థితుల్లో నీవు నేను వినడం, గ్రహించడం, నమ్మడం, దేవుని మీద విశ్వాసం ఉంచడం ఎంత అవసరమో మీరు గ్రహించండి దయచేసి. బైబిల్ గ్రంథంలోని యెషయా గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తుంటే, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. ప్రవక్త అయిన యెషయా, ఆయనకు కలిగిన అద్భుతమైన దేవ దర్శనం ప్రియులారా, గొప్ప దర్శనం. ఆ యెషయా గ్రంథంలో మొదటి 5 అధ్యాయాల్లో ఎన్నో విషయాలు భక్తుడైన ప్రవక్త అయిన యెషయా ప్రవచించడం మనం గమనిస్తున్నాం, చూస్తున్నాం. కానీ 6వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఓ ప్రత్యేకమైనటువంటి ఈ హ్యాడ్ ఎన్ ఎన్కౌంటర్ విత్ గాడ్. దేవుడు ప్రత్యేకమైన రీతిగా ఆయన్ను సంధించడం, ఆయనతో మాట్లాడటం, ఆయనకు నూతన దర్శనాన్ని ఇవ్వడం, నూతనమైన భారాన్ని పెట్టడం, దేవుని ప్రజల కొరకైన గొప్ప భారాన్ని పెట్టడం మొదలైన విషయాలు మనము యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే ఇక్కడ ఈ అధ్యాయం ప్రారంభం అవడంతోనే రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున, ద ఇయర్ దట్ కింగ్ ఉజ్జియా డైడ్. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అంటే ఇది ఎప్పుడు జరిగింది? ఈ దర్శనం యెషయాకు ఎప్పుడు కలిగింది? ఏ సందర్భంలో కలిగింది? అప్పుడు పరిస్థితులు ఏమిటి? దేశంలో, రాజ్యంలో ఉన్న పరిస్థితులు ఏమిటి? మొదలైనటువంటివి ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఆ ఒక్క మాటలో రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున, చూడండి చాలా విషయాలు మనం మాట్లాడుకునేటప్పుడు ఆ సందర్భాన్ని, అంటే ఒక్కోసారి ఏమంటామంటే మా చిన్నబాబు పుట్టిన సంవత్సరమున, లేకపోతే మా పెద్దమ్మాయి పుట్టిన సంవత్సరంలో ఇలా జరిగిందండి, లేకపోతే పలానా సంవత్సరంలో అలా జరిగింది అంటే కొన్ని సందర్భాల్ని మనము వేరొక సందర్భంతో ముడిపెడతాం కదా. మనం మాట్లాడేటప్పుడు అది ఇతరులకు బాగా అర్థం కావడానికి ఏం చేస్తామంటే దానికి అదే సంవత్సరంలో లేక అదే మాసంలో జరిగిన మరొక సందర్భాన్ని మనం తెలియజేస్తాం. వెంటనే అది విన్న వాళ్ళకి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అప్పుడు మనకున్న ఆర్థిక పరిస్థితులు ఏంటి, మనం ఏ పరిస్థితులు గుండా వెళుతున్నాం ఆ కాలంలో మొదలైన విషయాలు జ్ఞాపకం చేయడానికి వీలవుతుంది. ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అంటే రాజుగారు చనిపోయిన సంవత్సరంలో ఉజ్జియా, రాజైన ఉజ్జియా వెల్ నోన్ కింగ్, బాగా తెలిసినటువంటి రాజు,
52 సంవత్సరాలు యూదాను పరిపాలన చేసినటువంటి వాడు, చాలా పరిపాలన దక్షత కలిగినటువంటి వాడు, అన్ని రంగాల్లో ఆశీర్వదించబడినటువంటి వాడు. అతడు ఏ రంగంలో చేయి పెడితే, ఎక్కడ అడుగు పెడితే దాన్ని దేవుడు ఆశీర్వదించాడు. అతడు అడిగినవన్నీ దేవుడు ఇచ్చాడు, ఏది దేవుడు కాదనలేదు. అతని హృదయ ఆలోచనలో లేకపోతే హృదయ అభిలాషలన్నీ కూడా దేవుడు నెరవేర్చాడు చాలా అద్భుతంగా. 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయంలోకి వెళ్తే ఉజ్జియా చరిత్ర అక్కడ మనం చూస్తాం. అన్ని విషయాల్లో అతడు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము, దేవునితో సమాధానముగా జీవించినంత కాలం, దేవునికి లోబడి జీవించినంత కాలం, అన్ని విషయాల్లో అన్ని రంగాల్లో దేవుడు రాజైన ఉజ్జియాను ఆశీర్వదించాడు. అందుచేత రాజైన ఉజ్జియా పరిపాలించిన కాలాన్ని స్వర్ణయుగం అన్నారు. ఇట్ వాజ్ అన్ గోల్డెన్ ఎరా, స్వర్ణయుగం అని పిలిచారు. అది స్వర్ణయుగం. యూదారాజుల కాలంలో, ఇశ్రాయేలీల జీవితంలో అది స్వర్ణయుగం, అది గోల్డెన్ ఎరా. కనుక ఆ మాటను బట్టి మనకు అర్థమవుతుంది, అన్ని విధాలా కూడా దేవుడు ప్రియులారా ఉజ్జియాను ఆశీర్వదించాడు, దీవించాడు. ఏ కొరత లేదు, ఎంతో సుభిక్షమైన పరిపాలన, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, ప్రజలందరూ కూడా దీవించబడుతున్నారు. ఎందుకంటే రాజుగారు తలంచుకున్నవన్నీ, తలపెట్టినవన్నీ కూడా అవి సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి అని అంటే ఇక రాజ్యంలో ఏ కొరత ఉంటుందండి? ఇప్పుడు మనం చూస్తాం కదా, మన రాష్ట్ర ముఖ్యమంత్రులు కానివ్వండి, ప్రధానమంత్రి గారు కానివ్వండి, వారు కొన్ని ప్రాజెక్ట్స్, కొన్ని విషయాలు తలపెడతారు కదా, కొన్ని కార్యక్రమాలు తలపెడతారు. అవి సక్సెస్ అయితే, అవి బాగా జరిగితే దేశం అంతా కూడా వర్ధిల్లడం జరుగుతుంది, ఆశీర్వదించబడటం జరుగుతుంది కదా. అలాగే రాజైన ఉజ్జియా ఆయన తలపెట్టినవన్నీ కూడా దేవుడు ఆశీర్వదించాడు, దీవించాడు. ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారంటే ఎటువంటి భయం లేకుండా ఉన్నారు, ఎటువంటి అనుమానం లేకుండా ఉన్నారు. మనకి ఏం పర్వాలేదు, దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, దేవుడు మనల్ని దీవించాడు అన్నటువంటి రీతిగా ప్రజలందరూ కూడా ధైర్యంతో ఉన్నారు, కాన్ఫిడెన్స్తో బ్రతుకుతున్నారు అందరూ. అలాంటి పరిస్థితుల్లో ప్రియులారా రాజు అయిన ఉజ్జియా మృతి పొందాడు. ఆయన మరణం కూడా మరి ఆ చివరి దశలో ఆయన దేవుని మీద తిరుగుబాటు చేయటం, దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేయడం, అంటే ఆనాడు యాజకులని పిలువబడిన వారి మీద తిరుగుబాటు చేయడం, వారిని నిర్లక్ష్యం చేయడం, వారు చెప్పిన మాటను కూడా లెక్క చేయకుండా, నువ్వు ఒక రాజుగా, నువ్వు యాజకుడు కాదు, నువ్వు ఒక రాజు మాత్రమే కనుక దేవాలయంలోకి నువ్వు వెళ్ళకూడదు, నీవు ధూపార్తి తీసుకోకూడదు, అక్కడ ధూపం వేయకూడదు అని యాజకులు అతనితో చెప్పినా వినలేదు, వారి మీదే కోపం తెచ్చుకున్నాడు. అది చాలా భయంకరమైన పరిస్థితి. చూడండి, ఒక్కసారి ఆలోచించండి, ఎంత భిన్నమైనటువంటి పరిస్థితులు. ఒకానొకప్పుడు దేవుడు అతను అడిగినవన్నీ ఇచ్చాడు, దేవుడు ఏది కాదనలేదు, దేవుడు అన్నిటి విషయాలు ఆశీర్వదించాడు. కానీ ఈ రోజున ఎప్పుడైతే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, అలాగే దేవుని సేవకులు యాజకులు చెప్పినది కూడా నిర్లక్ష్యం చేసి మాట వినకుండా అలా చేసినందువల్ల అప్పటికప్పుడే వారు చూస్తుండగానే అతని నొసట కుష్ఠవ్యాధి పుట్టింది. కుష్ఠ రోగముతో అతడు దేవాలయంలో నుండి ప్రజల మధ్య నుంచి వెళ్ళగొట్టబడ్డాడని వాక్యం ఉంది. అతడు వెళ్ళగొట్టబడ్డాడు. తను చనిపోయే దినం వరకు కూడా కుష్ఠవ్యాధితో ఉజ్జియా ఉన్నాడని చూడండి. ఎంత వాట్ ఎ ట్రాజిక్ ఎండ్. ఆ ముగింపు ఎంత భయంకరమైందో చూడండి. దేవుడు మనల్ని అన్ని విషయాల్లో ఆశీర్వదించవచ్చు, దీవించవచ్చు. దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ బిడ్డలను ఆశీర్వదించవచ్చు, ఎన్నో చేయొచ్చు దేవుడు. కానీ ఆ చివరి దశ ఎంత భయంకరమైనది ఉజ్జియా జీవితంలో. ఎందుకంటే దేవుని మీద తిరుగుబాటు చేశాడు. ప్రియులారా, ఎందుకు ఈ బ్యాక్గ్రౌండ్ అంతా చెప్తున్నానంటే, యెషయా ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినటువంటి ఉజ్జియా చనిపోయినప్పుడు, మృతి చెందినప్పుడు యెషయా చాలా కృంగిపోయాడు, మానసికంగా చాలా బలహీనుడైపోయాడు. అలాగే రాజ్యంలో కూడా ఎంతోమంది, ఈరోజు కూడా మనం చూస్తే ఒక మంచి పరిపాలన చేసినటువంటి ఒక ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, ఎవరైనా సరే, ఈవెన్ ఒక ఎమ్మెల్యే అయినా కూడా మంచిగా పరిపాలన చేసి ప్రజలను ఎంతో ప్రేమించి ప్రజలకు అన్ని అవసరతలు తీర్చిన వ్యక్తి హఠాత్తుగా చనిపోవడం జరిగినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. రీసెంట్ ఇయర్స్లో కూడా కొన్ని చూసాం మనం.
అలాంటి పరిస్థితులు, ఒక మంచి వ్యక్తి, ఒక మంచి రాజు, మంచి అధికారి చనిపోయాడు అనగానే అందరూ కూడా కృంగిపోతారండి. ఏ బంధుత్వం లేనివారు, ఏ చుట్టరికం లేనివారు కూడా, ఏ పరిచయాలు లేనివారు కూడా ఎంతో కృంగిపోతారు. యెషయా భక్తుడు కూడా అతడు కృంగిపోయాడు. అయ్యో, ఇంత మంచి రాజు ఇలా చనిపోయాడేంటి, ఇలా జరిగినాయి ఏంటి, ఏంటి పరిస్థితులు ఎలా వచ్చాయి, ఏంటి ఇప్పుడు మన పరిస్థితి ఏంటి, ఈ రాజ్యం యొక్క పరిస్థితి ఏంటి, ప్రజల యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయి. సాధారణంగా మనందరి జీవితాల్లో జరిగేటువంటి పరిస్థితులు ఇవి. ఎవరైనా చనిపోయినప్పుడు, మనం ఎంతో ఆధారపడి ఉన్న వ్యక్తి చనిపోయినప్పుడు, ప్రియులైన వారు లేకుండా పోయినప్పుడు, ఇవన్నీ కూడా ప్రియులారా మనం చూస్తాం. ఇక్కడ అందుచేత ఆ పరిస్థితిలో, నేను కృంగిపోయిన పరిస్థితిలో, నేను బలహీనునైపోయిన పరిస్థితిలో, అయ్యో రాజు లేకుండా పోయాడే, నాయకుడు లేకుండా పోయాడే అనుకునేటువంటి పరిస్థితిలో దేవుడు ఈ దర్శనం నాకు ఇచ్చాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఈరోజు నీకు నాకు కావాల్సింది ఏంటంటే దేవుని యొక్క దర్శనము. హల్లెలూయా. దేవుని దర్శనం. దేవుణ్ణి అడగవలసింది ప్రత్యేకంగా మనమందరం, నన్ను స్వస్థపరచు ప్రభువా, ఈ పరిస్థితి నుంచి మాకు విడుదల దయచేయి, మా కుటుంబానికి, లేకపోతే మా స్నేహితులకి ఇలా అయింది, మా బంధువులకి ఇలా అయింది ప్రభువా, విడుదల కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం, మంచిదే. కానీ ఈరోజు మనం దేవుణ్ణి అడగవలసింది ఏంటంటే, నీ దర్శనం మాకు కావాలి ప్రభువా. లార్డ్, వీ వాంట్ యువర్ విజిటేషన్. నీ దర్శనం మాకు కావాలి, నీ స్వరమే వినాలి, నువ్వు మాతో మాట్లాడాలి, నువ్వు మమ్మను బలపరచాలి, మమ్మను ప్రభా కృంగిన స్థితిలో నుంచి మమ్మల్ని నువ్వు లేవనెత్తాలి ప్రభా. అది ఈరోజు మాకు కావాలి. నీ దర్శనం మాకు కావాలి. ఈ రోజున నీ దర్శనం ఉంటే మాకు చాలయ్యా. నీ స్వరం మాకు వినబడితే చాలు ప్రభువా. నీ స్వరమే మమ్మల్ని బ్రతికిస్తుంది, నీ దర్శనమే మమ్మల్ని బ్రతికిస్తుంది. నీ స్వరము, నీ దర్శనము అయ్యా ఒక్క మాట మమ్మల్ని స్వస్థపరుస్తుంది ప్రభువా. నీవు మాకు కావాలి. లార్డ్, వీ వాంట్ యూ. మనం దేవుణ్ణి కోరుకోవాలండి. ఈ సమయంలో మనకి ఏం జరగాలో, ఏమేమి అవసరతలు ఉన్నాయో, ఏ పరిస్థితులు మనకున్నాయో అవన్నీ దేవునికి తెలుసండి. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. యేసుప్రభు అన్నాడు కదా, మీరు అడగక మునిపే మీ అక్కరలన్నీ, మీ అవసరతలన్నీ ఎరిగినటువంటి దేవుడు అన్నాడు. మనం అడగక మునిపే అని తెలుసు. కానీ ఈరోజు మనం అడగవలసింది, కోరుకోవాల్సింది, దేవా నీవు నాకు కావాలి, నీ దర్శనం నాకు కావాలి, నీ స్వరం నాకు వినపడాలయ్యా. ఇది మనలో ప్రతి ఒక్కరం కూడా ప్రియులారా ఆలోచించవలసినటువంటి విషయం. యెషయాకి ఈ రోజున దేవుడు దర్శనమిచ్చాడు. ఎందుకు దర్శనమిచ్చాడంటే, రాజు లేడని, నాయకుడు లేడని, అంత గొప్పగా పరిపాలన చేసిన రాజు లేకుండా పోయాడని నువ్వు కృంగిపోతున్నావు, నువ్వు బాధపడుతున్నావు, నువ్వు వ్యాకుల పడుతున్నావు. చూడు, ఒక్కసారి దర్శనాన్ని చూడు. నువ్వు దేవుడు తన దర్శనాన్ని చూపించాడు, తనను ప్రత్యక్షపరుచుకున్నాడు, తనను బయలుపరుచుకున్నాడు. ఎలా బయలుపరుచుకున్నాడంటే, దేవుని బిడ్డలారా, అత్యున్నతమైన సింహాసనము మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా. అత్యున్నతమైన సింహాసనం మీద. లోకంలో సింహాసనాలు ఉన్నాయి, అధికారాలు ఉన్నాయి, రాజ్యాలు ఉన్నాయి. కానీ దేవుడు ఎలా కనిపించాడు యెషయాకంటే, అత్యున్నతమైన సింహాసనం మీద. ఐఎమ్ స్టిల్ ఆన్ ద థ్రోన్. నువ్వు రాజు లేడని బాధపడుతున్నావు, కానీ నేను రాజుగా, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా. ఆ ఉజ్జియాను ఆశీర్వదించిన దేవుణ్ణి, ఉజ్జియాను అన్ని రంగాల్లో దీవించిన దేవుణ్ణి నేను ఇదిగో అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్నాను. ఆయన ఆ పరలోకములో దేవదూతల చేత, ఆర్కేంజల్స్ ద్వారా, ప్రధాన దూతల ద్వారా ఎలా ఆరాధించబడుతున్నాడో, ఎలా సేవించబడుతున్నాడో ప్రియులారా, మొదలైన విషయాలు యెషయా ఇక్కడ దర్శనంలో అవన్నీ చూస్తున్నాడు. అందుచేత నీ జీవితంలో, నా జీవితంలో కూడా అలాంటి దర్శనం ఎప్పుడైతే నీకు నాకు కలుగుతుందో, దేవుడు సింహాసనం మీద ఉన్నానని, నేను సింహాసనం మీద ఉన్నాను, నేను నిన్ను స్వస్థపరిచే దేవుడను, నేను నిన్ను బలపరిచే దేవుడను, నేనే పరిపాలిస్తున్నవాడిని, రాజ్యాలు నిలబెట్టేవాడిని నేనే, రాజ్యాలను పడగొట్టేవాడిని నేనే, రాజులను సింహాసనం మీద కూర్చుండబెట్టేవాడిని నేనే, వారిని సింహాసనం దించేసేవాడిని నేనే అని చెప్పేటువంటి గొప్ప భూరాజులందరికీ, భూపతులకు అధిపతి అయిన దేవుడు, మహారాజు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా, ఆయన సింహాసనం మీద ఉండి ఎప్పుడైతే ప్రియులారా యెషయాకు దర్శనం ఇచ్చాడో, ఎప్పుడైతే అద్భుతమైన దర్శనాన్ని యెషయా చూశాడో, తనలో ఉన్న బలహీనత అంతా తొలగిపోయింది,
తనలో ఉన్న అనుమానాలన్నీ తొలగిపోయాయి. తనలో ఉన్నటువంటి బాధ, కృంగుబాట అంతా తొలగిపోయింది. గొప్ప దర్శనముతో, వెలుగుతో నింపబడ్డాడు. తన పెదవులు కాల్చబడ్డాయి. తన పరిశుద్ధపరచబడ్డాడు. నూతన దర్శనం పొందాడు. దేవుని కొరకు నూతనమైన రీతిగా తను తాను అంకితం చేసుకున్నాడు, డెడికేట్ చేసుకున్నాడు. దేవుని సేవ చేయడానికి, ప్రవచన పరిచర్యలో ముందుకు సాగడానికి, ఏ పరిస్థితి ఎలా ఉన్నా, రాజులు ఉన్నా లేకపోయినా, ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరు అధికారం దిగిపోయినా, దేవా అత్యున్నతమైన సింహాసనం మీద నీవు పరిపాలన చేస్తున్నావు. యు ఆర్ స్టిల్ ఆన్ ద థ్రోన్. నీవు సింహాసనం మీదే ఉన్నావు కనుక నాకే భయము లేదు, నాకే తొందర లేదు అని చెప్పి ప్రియులారా, మీరు యెషయా గ్రంథం 7వ అధ్యాయం మొదలు పెడితే 7వ అధ్యాయం నుండే మెస్సియానిక్ ప్రాఫెసీ స్టార్ట్ అవుతాయి. మెస్సియాను గురించినటువంటి ప్రవచనాలు ప్రవచించడం మొదలుపెట్టాడు. మీరు చివరి అధ్యాయం వరకు 66 అధ్యాయం వరకు కూడా వెళ్తే ప్రియులారా, అద్భుతమైనటువంటి ప్రవచన గ్రంథముగా యెషయా గ్రంథం మనం చూస్తున్నాం. ఇట్ ఆల్ బిగాన్ విత్ ఎ గ్రేట్ విజన్. గొప్ప దర్శనంతో అది ప్రారంభమైనట్లుగా మనం చూస్తున్నాం. అతడు రాజు లేడు అని అనుకుంటున్న పరిస్థితిలో, నాయకుడు లేడు అనుకుంటున్న పరిస్థితిలో, ఇప్పుడు ఎవరు మనకు సహాయం చేస్తారనుకుంటున్న పరిస్థితిలో, నీకు సహాయం చేసేది ఒక మనుషుడు కాదు, నీకు సహాయం చేసేది ఒక రాజు కాదు, నిన్ను స్వస్థపరచగలిగేది ఒక వైద్యుడు కాదు, నీ సమస్యలోంచి, నీ ఆర్థిక సమస్యలో నుంచి బయటకు తీసుకురాగలిగేది ఒక ఎకనామిస్ట్ కాదు, ఒక ఆర్థిక శాస్త్రవేత్త కాదు. దేవుడినైనా నేను, రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునైనా నేనే అని దేవుడు బయలుపరుచుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథం అంతటా కూడా దేవుడు మహారాజుగా, గొప్ప గొప్ప రాజులు పరిపాలన చేశారండి ప్రపంచాన్ని పరిపాలన చేసిన గొప్ప గొప్ప రాజుల పేర్లు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. నెబుకద్నెజరు బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలన చేసిన ఆ నెబుకద్నెజరు దేవుని మీద ఛాలెంజ్ చేశాడు. మనం చూస్తాం కదా, దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో షద్రకు మేషకు అబేద్నెగోలు వారు తన ఎదుట నిలబడినప్పుడు, మిమ్మల్ని ఏ దేవుడు రక్షిస్తాడో నేను చూస్తాను, నా చేతి నుండి ఏ దేవుడు మిమ్మల్ని రక్షించగలడు అని దేవుని మీద ఛాలెంజ్ చేశాడు. ఎక్కడెక్కడైతే మహారాజులు అనిపించిన వారు, చక్రవర్తులు అనిపించిన వారు దేవుని మీదే ఛాలెంజ్ చేశారు ప్రియులారా, ప్రతి చోట కూడా దేవుడు తను తాను రుజువుపరుచుకున్నాడు. ప్రతి చోట కూడా దేవుడు ఆయనే లోకానికి సృష్టికర్త అని, ఆయన చేతిలో నుండి ఎవరు తప్పించుకోలేరని, ఎంత మహారాజైనా తప్పించుకోలేడు. నెబుకద్నెజరుకు దేవుడు తీర్పు తీర్చాడు. నెబుకద్నెజరు అనే రాజు, ఆ మహాచక్రవర్తి అడవిలోకి వెళ్ళి ఒక మృగంలాగా గడ్డి మేసేటట్టుగా చేశాడు దేవుడు, ఎప్పుడైతే తనలో గర్వం అనేది ప్రవేశించిందో ప్రియులారా. మహారాజుల్ని, చక్రవర్తుల్ని, ఐగుప్తు యొక్క ఫరోలు మనం చూస్తాం కదా. మోషే ఇశ్రాయేలీయులను ఐగుప్తులోంచి విడిపించడానికి ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు లెక్కలేనట్టు మాట్లాడతాడు ఫరో. నీ దేవుడు ఎవడో నాకు తెలియదు, ఐ డోంట్ నో హూ యువర్ గాడ్ ఈస్, నీ దేవుడు ఎవడో నాకు తెలియదా, పోవాయి అవతలకి అని మోషేను నిర్లక్ష్యంగా మాట్లాడాడు ఫరో. ప్రియులారా, ఫరోకు అతని ఇంటి వారందరికీ దేవుడు తీర్పు తీర్చాడు. ఐగుప్తు దేశంలోని తొలిచూలులందరినీ కూడా, జ్యేష్ఠులందరినీ కూడా దేవుడు హతం చేశాడు. ఎందుకంటే హీ వాంటెడ్ దోస్ ఫారోస్ టు నో దట్ హీ ఈజ్ అ గాడ్, హీ ఈజ్ ద క్రియేటర్. ఆయనే సృష్టికర్త, ఆయనే దేవుడు, ఆయనే సింహాసనం మీద ఉన్నాడు, ఆయనే మహారాజు. నువ్వు రాజు కావచ్చు, నువ్వు ఒక ప్రాంతానికి రాజుగా నేనే నిన్ను నియమించాను, ఒక ప్రదేశంలో నువ్వు ఒక కింగ్గా, ఒక రాజుగా ఉండడానికి నేను నిన్ను నిర్ణయించాను. అయితే నీవు నన్నే నిర్లక్ష్యం చేస్తే, నన్నే త్రోసివేస్తే ఆ ఫరోలకు దేవుడు ప్రియులారా, ఐగుప్తీయులందరికీ కూడా ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నందువల్ల తీర్పు తీర్చినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. అలాగే దర్యావేషు రాజు దానియేలును సింహాల బోన్లో వేసిన తర్వాత, నీవు నిత్యము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించనా అంటాడు. దేవునికి ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు దానియేలు. అయితే అతడు చేస్తున్న పని సరైనది కాదు అని తెలిసి కూడా దానియేలును సింహాల బోన్లో వేశాడు. దర్యావేషు రాజుకు దేవుడు తెలియచేశాడు, ఆయనే నిజమైన దేవుడని, ఆయనే సృష్టికర్త అయిన దేవుడని, ఆయనే రాజులకు రాజు,
భూపతులందరికీ అధిపతి అని దర్యావేషు రాజుకు ప్రియులారా దేవుడు తెలియచేసినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. అలాగే ఎక్కడైనా చూడండి, ప్రతి చోట ప్రతి రాజ్యంలో ఈ భూలోకాన్ని పరిపాలన చేసిన మహారాజులు ఎక్కడ చూసినా కూడా, ఎక్కడ దేవుని మీద తిరుగుబాటు జరిగినా, ఎక్కడ ఎవరు దేవుణ్ణి తక్కువ చేయాలని చూసినా, దేవుడు నన్ను ఏమి చేయలేడు అనే మాటలు మాట్లాడిన ప్రతి సందర్భంలో కూడా ప్రియులారా, ప్రతి చోట కూడా మరి ఆ దేవుడు వారికి తీర్పు తీర్చి దేవుడు తాను రుజువుపరుచుకున్నట్లుగా ప్రియులారా దేవుని యొక్క వాక్యంలో మనము గమనిస్తూ ఉన్నాం. ప్రతి చోట అన్ని పరిస్థితుల్లో కూడా ఇన్ యువర్ అడ్వర్స్ టైమ్స్, ఇన్ అడ్వర్సిటీ, ఈవెన్ ఇన్ యువర్ ప్రాస్పెరిటీ, గాడ్ ఈజ్ స్టిల్ ఆన్ ద థ్రోన్. నీ పరిస్థితులు అనుకూలంగా ఉన్నా వ్యతిరేకంగా ఉన్నా అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు సింహాసనం మీద ఉన్నాడు. లోకములో ఎవరు దేవుణ్ణి ఛాలెంజ్ చేసినా, లోకములో ఎవరు ఎలా మాట్లాడినా, ఎవరు తమను తాము హెచ్చించుకున్నా దేవుడు వెంటనే ప్రియులారా వారికి తీర్పు తీర్చి, దేవుడు వారికి తీర్పు తీర్చి ఆయనే ఈ లోకాన్ని పరిపాలన చేస్తున్న దేవుడని రుజువు చేసుకున్నట్లుగా ప్రియులారా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆనాడు ఈనాడు కూడా ఇప్పటికైనా కూడా ఎవరు తమను తాము హెచ్చించుకుంటారో, దేవుణ్ణి త్రోసివేస్తారో, దేవుణ్ణి నిర్లక్ష్యంగా మాట్లాడతారో, ప్రతి చోట కూడా దేవుడు వారికి తీర్పు తీరుస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో ప్రియులారా మనము గ్రహిస్తూ ఉన్నాం. అనేక సార్లు దైవ గ్రంథంలో భక్తులందరూ కూడా ఆయన ఆరాధించిన వారు, ఆయన్ని సేవించిన వారు, దేవుణ్ణి మహారాజుగా, కేవలము దేవుడిగా మాత్రమే కాదు, చాలామంది దేవుణ్ణి సృష్టికర్త, దేవుడు, రక్షించేవాడు, స్వస్థపరిచేవాడు దాంతోనే లిమిట్ చేసుకున్నారు. ఆయన రాజు, మహారాజు అనే సంగతి చాలామంది మనస్సులో పెట్టుకోవడం లేదు. ఆయన ఈ లోకాన్ని పరిపాలన చేస్తున్నాడు. సో ఈ లోకంలో ఏ విధమైనటువంటి చట్టాలు వచ్చినా, ఏ విధమైనటువంటి పరిస్థితులు, రాజులు, అధికారులు ఎలాంటి చట్టాలు తీసుకొచ్చినా, అవి ఒకవేళ దేవుని ప్రజలకు వ్యతిరేకమైన చట్టాలు వచ్చినప్పుడు దేవుడు సింహాసనం మీద ఉన్నాడు. హీ స్టిల్ ఆన్ ద థ్రోన్. ఆయన రాజుగా పరిపాలన చేస్తున్నాడు. అత్యున్నతమైన సింహాసనం మీద దేవుడు ఉన్నాడు అన్న సంగతి మనం మర్చిపోకూడదు. ఈవెన్ ఇన్ ది సర్కమ్స్టెన్సెస్, ఇప్పుడు ఈ రోజున ఈ పరిస్థితుల్లో ప్రియులారా మనమెంతో శ్రమ, బాధ, వేదన గుండా వెళుతున్న పరిస్థితుల్లో ఐ వాంట్ యు టు రియలైజ్ దిస్, I want you to know this, that God is on the throne. If you make him as your king, if you make him as your Lord, నీ ప్రభువుగా, నీ దేవునిగా, నీ రక్షకునిగా, నీ వ్యక్తిగతమైన రక్షకునిగా, నీ కాపరిగా నీవు దేవుణ్ణి చేసుకుంటే ఆయన నీకు సహాయం చేస్తాడు. యూ మస్ట్ మేక్ హిమ్ యాజ్ యువర్ కింగ్. ఆయన రాజే, నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఆయన మహారాజే. కానీ నీ జీవితం మీద, నీ యొక్క జీవితానికి దేవుణ్ణి నీవు రాజుగా చేసుకోవాలా. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో మనం చదువుతాం కదా, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. నీ ప్రవర్తన అంతటి యందు అన్ని విషయాల్లో మేక్ హిమ్ యాజ్ యువర్ కింగ్ అండ్ యువర్ లార్డ్. నీ ప్రభువుగా, నీ దేవునిగా ఈరోజు నువ్వు చేసుకుంటే, అలా చేసుకోకపోతే నీకు ఈ లోకంలో ఉన్న మనుషులు, అధికారంలో ఉన్నవారు, వాళ్ళందరూ నీకు నాయకులు అవుతారు, వాళ్ళందరూ నీ ప్రభువులు అవుతారు. కానీ ఎవరు పరిపాలనలో ఉన్నా, ఏ పరిస్థితి ఎలా ఉన్నా, నా దేవుడే నా రాజు. ప్రియులారా, అందుచేతనే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి గొప్ప పరిపాలన చేసిన మహారాజులు కింగ్ సోలమన్, కింగ్ డేవిడ్ ఇలాంటి వారు మరి ఆనాడు ప్రపంచంలో తెలియబడిన మహారాజులు వేరు. కానీ వారు ఎంత గొప్ప పరిపాలన దక్షత ఉన్నా, ఎంత మహారాజులుగా పరిగణించబడినా దేవుని ఎదుట వారు సాష్టాంగ పడటం, దేవుని ఎదుట వారు మోకాళ్ళు ఉండటం, అది ఏ రాజు ఎవరు గుర్తించారో, ఎవరు గ్రహించారో, ఈరోజు నేను ఈ సింహాసనం మీద ఉన్నానంటే, ఈరోజు నేను అధికారం కలిగి ఉన్నానంటే, ఈ హోదా నేను కలిగి ఉన్నానంటే ఇది దేవుడిచ్చింది తప్ప నేను సంపాదించుకున్నది కాదు. ఆ దేవుణ్ణే నేను నిర్లక్ష్యం చేస్తే, ఆ దేవుణ్ణే నేను త్రోసివేస్తే
ఆ దేవుణ్ణే నేను ప్రక్కన పెడితే నాకు ఇక బ్రతుకుండదు, నాకు భవిష్యత్తు ఉండదు అని ఎంతోమంది మహారాజులు గ్రహించినటువంటి వారు ఉన్నారు ప్రియులారా. అందుకే దావీదు మహారాజు దేవుని విషయం వచ్చేటప్పటికి, దేవుణ్ణి ఆరాధించడం అనే సబ్జెక్ట్ వచ్చేటప్పటికి ప్రియులారా, సింహాసనం మీద నుండి దిగి వచ్చి, హీ కెనాట్ వర్షిప్ ద లార్డ్ ఫ్రమ్ హిస్ థ్రోన్, సింహాసనం నుంచి కిందకి దిగి వచ్చి తన రాజవస్త్రాలు తీసివేసి, తన కిరీటాన్ని తీసివేసి, ఏఫోదు ఒకటి ధరించుకొని దేవుని సన్నిధిలో నాట్యం ఆడుతూ దేవుని సన్నిధిలో ఆరాధించడం మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతం చూడండి. తన కుమారుడైన సొలొమోను దేవుని మందిరంలో, దేవాలయంలో అతడు మోకాళ్ళుని తన 2 చేతులు దేవుని వైపెత్తి సింహాసనం నుంచి దిగి వచ్చి దేవుని ఆరాధించడం మనం చూస్తాం. అలాంటి మహారాజులు, మహాచక్రవర్తులు దేవునికి సాష్టాంగ పడితే సృష్టికర్త అయిన దేవుని ఆరాధించడానికి వారు అలాగ దేవునికి మొక్కడం అనేది జరిగితే ప్రియులారా, మరి నీవు నేనేం చేయాలి? ఈ రోజున మనం ఎంతగా ఆరాధన చేయాలి? ఈ రోజున దేవుణ్ణి మన రాజుగా, మన దేవునిగా, రాజు అయిన నా దేవా అంటాడు కీర్తనకారుడు. రాజు అయిన నా దేవా, యు ఆర్ మై లార్డ్ అండ్ యు ఆర్ మై గాడ్. నీవు నా రాజు అయిన నా దేవా. ప్రతి చోట కూడా, ప్రతి మహారాజు కూడా, దేవుణ్ణి గుర్తించిన ప్రతి వ్యక్తి కూడా ఆ విధంగా దేవుని ఆరాధించడం, దేవుని ఎదుట తమను తాము తగ్గించుకోవడం, సాష్టాంగ పడటం ప్రియులారా దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తున్నాం. దేవుని వాక్యంలోనే కాదు, చరిత్ర మనకు తెలియజేస్తున్న సత్యం ఇది. ప్రపంచ చరిత్రలో ఎవరు దేవునికి లోబడ్డారో, ఏ రాజు దేవుని యొక్క ఆధిపత్యాన్ని, దేవుని యొక్క నాయకత్వాన్ని గుర్తించడం జరిగిందో వారిని దేవుడు ఆశీర్వదించాడు. వారి తదనంతరం వారి సంతానం వారు సింహాసనం మీద ఉండడం జరిగింది. ఎవరు దేవుని ధిక్కరించారో, ఎవరు దేవుని త్రోసివేశారో వారిని దేవుడు పూర్తిగా త్రోసివేయడం అనేటువంటిది జరిగినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. యేసు ప్రభు, మన ప్రభు, మన రక్షకుడైన యేసు ప్రభు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో ఈ మాట మనం చదువుతాం ఏంటంటే, రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అను ఆయన నామము. హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఆయనే ఈరోజు మన రాజు, ఆయనే మన ప్రభు. ఆయనకు మనం నమస్కరించాలి, ఆయనకు మనం సాష్టాంగపడాలి, ఆయన్ను మనం ఆరాధించాలి. లోకంలో ఏ పరిస్థితి ఎలా ఉన్నా సరే, ఏ వైరస్ వస్తున్నా సరే, ఏ ఇన్ఫెక్షన్ ప్రబలుతున్నా సరే, ఏం జరుగుతున్నా సరే, ఇఫ్ యూ అండ్ మీ, ఇఫ్ వీ అక్నాలెడ్జ్ హిమ్ యాజ్ అవర్ కింగ్ అండ్ లార్డ్, ఆయన మన రాజుగా, మన ప్రభువుగా మనం గుర్తించగలిగినట్లయితే, గుర్తించి ఆరాధించేవారుగా ఉన్నట్లయితే దేవుని బిడ్డలారా, నిశ్చయముగా దేవుడు మనకు రాజుగా ఉండి, మనకు పరిపాలకుడిగా ఉండి, మరి ఎవరి అధికారము, దుష్టుని యొక్క, అపవాది యొక్క, సాతాను యొక్క అధికారము క్రింద మనం ఉండకుండా, వాడి అధికారాన్ని మనకు త్రోసివేసి ఆయనే మనపై రాజుగా, ప్రభువుగా ఉండి మనల్ని నడిపించేటువంటి దేవుడు అంటున్నాడు. అందుకే ఆరంభ దినాల నుంచి క్రైస్తవ సంఘము, క్రైస్తవ్యం యొక్క ఆరంభ దినాల నుంచి, ఫస్ట్ సెంచరీ నుండి, మొదటి శతాబ్దం నుండి ఎంతోమంది రాజులు, చక్రవర్తులు క్రైస్తవ్యాన్ని రూపుమాపటానికి చూశారు. అసలు క్రైస్తవ్యం అనేదే లేకుండా చేయాలని చూశారు. యేసు ప్రభుని ఆరాధించేవారే లేకుండా పోవాలని చూశారు. మహారాజులు, చక్రవర్తులు, వారి వల్ల కాలేదండి. రోమా సామ్రాజ్యంలో క్రైస్తవ్యము మరి ప్రారంభించబడిన దినాల్లో, యేసు ప్రభు లోకానికి వచ్చిన దినాల్లో, అపోస్తుల కాలంలో రోమీలు పరిపాలన చేస్తున్నారు. రోమన్ సీజర్స్, కైసర్లు అని పిలువబడినటువంటి వారిది ఆధిపత్యం. ఆ రోజుల్లో ఉన్న భయంకరమైన పరిస్థితి ఏంటంటే, వారు కైసరును తప్ప ఎవరిని కూడా ప్రభు అని అనటానికి వీల్లేదు, ప్రభువుగా ఆరాధించడానికి వీల్లేదు. అలాంటి భయంకరమైన చట్టం ఉన్నటువంటి పరిస్థితుల్లో రోమా సామ్రాజ్యంలో ప్రియులారా, క్రైస్తవులు క్రీస్తును ఆరాధించేవారు ప్రారంభమయ్యారు. ఆ రోజున వాళ్ళు క్రీస్తును మా రాజు, మా ప్రభు అని చెప్పడం, ప్రకటించడం, పాటలు పాడటం, ఆరాధించడం మొదలుపెట్టారు. అది
రోమీల చట్టానికి వ్యతిరేకం. కైసర్లు పగబెట్టారు. మెనీ సీజర్స్ వారు క్రైస్తవుల మీద పగబెట్టారు, భయంకరంగా శిక్షించారు, భయంకరంగా వారిని శ్రమలు పెట్టారు, హింసలకు పాలు చేశారు, క్రూర మృగాల ముందు వేశారు, సింహాల ముందు వేశారు, అగ్నితో కాల్చి వేశారు. ప్రియులారా, ఏది జరిగినా ఏమి జరిగినా సరే క్రీస్తే మా ప్రభు, యేసే మా ప్రభు అని వారు ప్రభువును విడిచిపెట్టలేదు. ఆయనే మాకు రాజు, యేసు ప్రభువే మాకు రాజు. అవును, లోకరీత్యగా కైసరు లోకరీత్యగా అయితే పరిపాలకుడే, కానీ మాకు దేవుడు మా ప్రభు యేసు ప్రభు అని ప్రియులారా వారు ఒప్పుకుని కొంతమంది ప్రాణాలు వదిలారు, వారు హతసాక్షులైపోయారు. ఈ రోజున మనం గ్రహిస్తున్నది ఏంటంటే, ఈరోజు ప్రపంచ పరిస్థితులన్నింటినీ దృష్టిలోకి తీసుకుని మనం ఆలోచించినప్పుడు దేవుని బిడ్డలారా, సృష్టికర్త అయిన దేవుడే, అన్నీ కూడా ఆయన చేతిలోనే ఉన్నాయి. ఈరోజు ఏది జరగాలన్నా, ఏది ఆగిపోవాలన్నా, ఏం జరగాలన్నా క్రీస్తు ప్రభు పాదాల దగ్గరికే మనం రావాలి. ఈ రోజున వర్తమానం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డారా, మీరు క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా క్రీస్తు ప్రభువును మీరు రాజుగా చేసుకోవాలి. మేక్ హిమ్ యాజ్ యువర్ కింగ్ అండ్ యువర్ లార్డ్ టుడే, ఈవెన్ టుడే ఇట్ సెల్ఫ్. ఈ రోజునే యేసయ్యా నీవే నా రాజు. ఈ వర్తమానం విన్న తర్వాత నీ ప్రభువుకు ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభువా నీవే నా రాజు అయ్యా, ఈ లోకంలో మరి ఎవరు నాకు రాజు లేరు, నీవే నాకు నాయకుడు ప్రభువా, నీవే నన్ను నడిపించాలి, నీ చట్టమే ప్రభువా, నీ చట్టంతోనే నేను నడుచుకుంటాను ప్రభువా, నీ వాక్య ప్రకారంగా నేను జీవిస్తాను అని నువ్వు తీర్మానం చేసుకుంటే దేవుని సన్నిధిలో ప్రియులారా, ఆనాడు యెషయా అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభువును చూచి ఆయన్ను ఆరాధించి ఆయన్ను మహిమపరిచి ఆయన యొక్క ఔన్నత్యాన్ని గుర్తించి ఒక అద్భుతమైన సమర్పణ, ఒక కమిట్మెంట్ దేవునితో చేసుకొని ఒక మహాప్రవక్తగా, పెద్ద ప్రవక్తలోనే పెద్ద ప్రవక్తగా అతడు మరి చరిత్రలో నిలబడిపోయినట్లుగా ఆ యేసు ప్రభు యొక్క రాకడ గురించి, మెస్సియా యొక్క రాకడ గురించి అనేకమైన ప్రవచనాలు చెప్పిన గొప్ప ప్రవక్తగా యెషయాను మనం చూస్తున్నాం. ఈరోజు నీ జీవితము, నా జీవితం, మన జీవితాలు, అలాగే మన పిల్లలు ఆ తరతరాలుగా దీవించబడాలి, ఆశీర్వదించబడాలంటే దేవుని యొక్క రాజరికాన్ని మనం గుర్తించాలి. వీ మస్ట్ రియలైజ్ అండ్ రికగ్నైజ్ ది రాయల్హుడ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆ ఆధిపత్యాన్ని నీవు నేను గుర్తిస్తే గొప్ప కార్యాలు మన జీవితాల్లో చూస్తాం. ఈ రోజున్న పరిస్థితులకు కూడా మనం భయపడవలసినటువంటి పరిస్థితి లేదు, భయపడవలసిన పరిస్థితి లేదు. మన రాజు వైపు మనం చూస్తూ ఉంటే, మన దేవుని వైపు మనం చూస్తుంటే, దేవుడు నిశ్చయముగా ప్రతి విధమైన ప్రతికూల పరిస్థితుల నుండి మనం తప్పించి గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలు మన కొరకు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యాన్ని విన్న నీవు దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకొని ప్రార్థన చేయడానికి, నాతో ఏకీభవించి ప్రార్థన చేయడానికి మీరు ఇష్టపడుతున్నట్లయితే నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభునైన మా దేవా, ఈ సమయంలో ప్రభువా, ఇదిగో నీ వాక్యాన్ని మాకు ఇచ్చావు, నీ చట్టాన్ని మాకు తెలియచేశావు. నీవే మహారాజు అని, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని, భూపతులకు అధిపతి అని మరొకసారి నీ ప్రజలమైన మాకు నీవు జ్ఞాపకం చేస్తున్నావు ప్రభువా. మేము నీ వైపు చూచినప్పుడు ఎలాంటి విషాదం అలుముకొని ఉన్నా, ఎలాంటి విషాద ఛాయలు అలుముకొని ఉన్నా, ఏ పరిస్థితులు మా కుటుంబాల్లో ఉన్న ఈ రోజున మహారాజుగా నిన్ను మేము ఆరాధించగలిగినప్పుడు, మహాప్రభువుగా నిన్ను మేము చూడగలిగినప్పుడు ప్రభువా, నిశ్చయముగా మా పరిస్థితులు, మా స్థితిగతులు అన్నిటినీ మార్చివేసే దేవుడు అని నిన్ను స్తుతిస్తున్నాను. ఈరోజు ఈ వాక్యం విన్నవారు ఎవరి జీవితంలో ఏ అవసరత ఉందో, ఏ సమస్య ఉందో, ఏ పరిస్థితి ఉందో, ఒకవేళ నిన్ను మహారాజుగా, దేవునిగా గుర్తించలేనటువంటి ప్రభు పరిస్థితి వారి జీవితాల్లో ఉన్నట్లయితే ఈ దినమే, ఈ క్షణంలోనే ప్రభువా వారిని నిన్ను అంగీకరించి యాక్సెప్ట్ చేసి ప్రభువా నిన్ను రాజుగా, ప్రభువుగా వారి హృదయాల్లో ప్రతిష్ఠించుకునే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభా, పరిస్థితులన్నింటినీ నువ్వు మాత్రమే మార్చివేయగల దేవుడు. ఎందుచేతనంటే అత్యున్నతమైన సింహాసనం మీద నీవు ఆసీనుడుగా ఉన్నటువంటి దేవుడు. నీ కృపను మాకు దయచేయండి. నీవు నిశ్చయముగా మమ్మను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఈ వాక్యము ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలించేటటువంటి కృప దయచేయమని యేసు ప్రభు దివ్య నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు యేసు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషము కూడి ఉన్న మీ అందరికీ ప్రభు రాకడ పర్యంతం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.
ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మను ఆశీర్వదించి దీవించునుగాక. యూట్యూబ్ ద్వారా హైదరాబాద్లోని మలక్పేట రాక్ సంఘం ద్వారా అందించబడుతున్నటువంటి పరిచర్య, ఈ వాక్య పరిచర్యను మీరు క్రమంగా వింటున్నారని, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారని మేము నమ్ముతున్నాం. అనేక మంది మాకు తెలియజేస్తున్నారు, అనేక మంది మాకు ఫోన్ కాల్స్ చేస్తున్నారు, ప్రేయర్ రిక్వెస్ట్లు కూడా తెలియజేస్తున్నారు. మేము మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ప్రత్యేకంగా ఈరోజు మీరు విన్న ఈ వర్తమానం ద్వారా మరొక్కసారి మీ జీవితాల్లో ఒక నూతనమైనటువంటి సమర్పణ దేవుని కొరకు చేసుకొని దేవుని ఆశీర్వాదాలు మీరు మీ కుటుంబాలతో మీరు పొందాలని మరొకసారి నేను మిమ్మను ప్రభునామం పేరట ఆశీర్వదిస్తున్నాను. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమేన్.